ఇది వర్షానికి ఆధ్యాత్మికతకి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది. అంటే ఏంటి? ఇంకా ఇంకేమైనా అడగాలనుకుంటున్నావు అది కూడా అడిగితే. అంటే నువ్వు వర్షంలో ఎప్పుడు తడుస్తూ ఉంటావు కదా, వర్షంలో తడవడం నీకు ఎక్కువ ఇంట్రెస్ట్. నాకు 2009లో ఈ ఆసక్తి పట్టుకుంది. 2 రూపాయలు ఖర్చు లేదు. మూడోది నాకు సంబంధించినవన్నీ కొట్టుకుపోయిన ఫీలింగ్ కలిగింది నాకు ఒకసారి. ఏవో అంటే నేను కూడా కడుక్కోలేనివి నా మనసులో ఉన్నవో తెలియదు నాకు. అదే నాకు ఒక తేలిక అనిపించింది. నేను చాలాసార్లు మీరు చెప్తే నమ్మరు, నేను చెప్పిన సినిమాలు అంటారు కదా స్టంట్స్ చేయొద్దని, నేను కూడా చెప్తున్నా. నాకు జ్వరం వచ్చినా కూడా వర్షంలో దాన్ని నేను దట్స్ హౌ ఐ ట్రస్టెడ్ రెయిన్. నాకు వర్షానికి ఏదో అవినాభావ సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది, అది ప్రూవ్ చేయలేదు. ఇది ఎట్లుంటుంది అంటే మనం కౌగిలించుకుంటే ఎట్లుంటుంది, హాయిగా ఉంటుంది కదా, ఇరిటేషన్ రాదు కదా, వదులు చేతులు దానం కదా. అట్లా వర్షపు చినుకులు నాకు ఇంత కూడా ఇరిటేషన్ క్రియేట్ చేయదు. ఎంతసేపైనా ఉంటా వర్షంలో. నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉండే, మా ఇంట్లో అందరికీ ఆస్తమా, అది మా ఫ్యామిలీ వ్యాధి. అది అవును, ఇది చక్క పెట్టుకో, ఫ్యామిలీ వ్యాధి అది. సో ఇంట్లో డెరిప్లిన్ ట్యాబ్లెట్ ఎప్పుడు ఉండేది. నేను ఎప్పుడైతే సిటీకి వచ్చి దుమ్ములో ఉన్నానో వర్షంలో ఉన్నానో నా ఆస్తమా పోయింది. ఇదైతే నేను సురుడికి చెప్పగలను. పోనీ మీరు కలిసిన తర్వాత ఎప్పుడన్నా నాకు ఆస్తమా వచ్చిందా? ఇంత డస్ట్ పడితే ఇట్లుండేది నా పరిస్థితి. పోయింది, ఎటు పోయిందేమో నాకు తెలియదు. సో ఇందులో చాలా బ్యూటిఫుల్ రహస్యాలు ఉన్నాయి. అర్థం చేసుకునే అనేవాడికి అర్థం అవుతుంది, అర్థం చేసుకోకపోయినా ఏం కదా. యాక్చువల్లీ ఒకసారి దీనికి ఎందుకో చిన్న కథ ఉంది. నేను జేఎన్‌టూ హాస్టల్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు. వస్తే నేను అప్పుడే వర్షం పడ్డది. వర్షం పడితే నేను పోయి వర్షంలో నానుతున్నా. ఆ ఫ్రెండ్ ఘోరంగా అఫెండ్ అయ్యింది, గాయపడ్డాడు. ఎందుకు గాయపడ్డాడు చెప్పు? అతని పిల్లనందుక కాదు, అంత దూరం నుంచి వస్తే వీడు వర్షంలో నానుతుండేంది నాతో మాట్లాడకుండా. ఆ భావన కలిగింది అతనికి. సో ఒక హాఫ్ అన్ అవర్ వర్షంలో చిత్ర నానిన తర్వాత నేను ఆ ఫ్రెండ్ వచ్చి డైరెక్ట్గా అడిగాడు నన్ను. చాలా ఫీల్ అయ్యి అడిగాడు, అంటే ఊరికి కాదు, ఇప్పటికీ ఫ్రెండే. అప్పుడు నేనేం చెప్పానంటే, నువ్వు ఎంత దూరం నుంచి వచ్చినావు అంటే 120 కిలోమీటర్స్ అన్నాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? అందుకని అది ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్. ఇంకోటి, నువ్వు కాసేపు ఉంటావు, అవుతుంది ఈరోజు అంతుంటావు, ఇది ఆగిపోతే రాకపోవచ్చు. నా చేతులు లేదు, నువ్వు నా చేతులు ఉన్నావు. అందుకని ఏమనుకో ఫైన్. ఎంబడే హీ లైక్ ఇట్. మరి నన్ను కూడా విలువలే అన్నాడు. ఇది మరీ బాగుంది. నీ బాడీ నీ ఇష్టం రా. నువ్వు లోపల కాస్ట్లీ కట్ డ్రైవర్ ఉందని నానేది అనుకో, ప్రాబ్లం కావచ్చు. అరే బాలు, అక్కడ చిన్న చిప్పర్ తీసుకురాపో. చిప్పర్ ఈ వరుస నాటుదాం. వెంకటేశ, ఈరోజు ఈ పూల మొక్కల్లో మిత్రులు సగం డబ్బులు నావి, ఇంకో సగం డబ్బులు మన యూట్యూబ్ ఫ్రెండ్సే. మా వేణుగారు కావచ్చు, అమెరికాలో ఉందో. అంటే ఎక్కడ వేణు అది చెప్పు. అట్లా అక్కర్లేదు, ఏదో పేరు వైజాగ్ వేణుగారు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అది. ఓకే, నేనేం చేసినా అంగీకరిస్తున్నారు కాబట్టి ఏదైనా ఆట నడుస్తుంది. అదే ఎస్ ఓకే. అరే బాలు, అవును ఎవరు ఇష్టం వాళ్ళు. నేను 2009 నుంచి ప్రతి వర్షాకాలంలో ఇంకోటి అంటే యూట్యూబ్ వచ్చింది కాబట్టి వీటిలో కథలు చెప్తాను అనుకోవచ్చు కదా. ఒక ఫేస్బుక్ లైవ్ చేసిన నేను వర్షంలో. అంటే ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఒక మొబైల్ ఇచ్చి లైవ్ పెడుతుంటే ఊరికి ఎవరైనా అడుగుతుంటే ఎందుకు పెడుతున్నావు అంటే టెక్నాలజీ ఉంది కాబట్టి. నేను ఎవరి మాట వినను బిడ్డ, నాకు తెలుస్తుంది. ఇప్పుడు గొప్ప గొప్ప సలహాలు ఇచ్చిన వాళ్ళు పీకారు. ఎట్లా అంటే నేను బతికి కొంతకాలం ఉండి పీకుతారు, వేరే సంగతి. అంటే అంత టెక్నికల్గా సిమెంటికల్గా ఆలోచించి నువ్వు ఆనందంగా ఉండలేవు. ఇప్పుడు ఉల్లిపాయ ఇలా తరిగితేనే నువ్వు తినలేవు, కొడుకోవాలి ఎట్లా అట్లా తినాలి. దాని అర్థం మనం సామరస్యం చెడగొడుతున్నాం, మన బాడీ చెప్తుంది. ఏదైనా ఒక అండర్స్టాండింగ్ అనేది ఒక 50% మాత్రమే కరెక్ట్, మిగతా 50% రహస్యం నీ లోపల ఉంటుంది. మీకు తెలుసా
ఈ డాక్టర్కైనా నీ గురించి 50% తెలుసు, నీ బాడీ గురించి మొత్తం నీకు తెలుస్తాయి, వివరాలు తెలియదు. మరి టాపిక్ ఏంది? వర్షంలో నానడం. అంటే వర్షానికి ఆధ్యాత్మికత, ప్రకృతిని అంగీకరించడమే. ఇప్పుడు ఒక స్పిరిచువల్ పర్సన్ ఎవడని గుర్తుపట్టచ్చు చెప్పనా? ఊరికే ఇది జనరల్ స్టేట్మెంట్ కాదు. ఎండాకాలం చెమట పడితే ఇరిటేట్ అవుతున్నాడా, వాడికి లైఫ్ అర్థం కాదు. నువ్వు అంగీకరించు, చెమట సహజం బై. నువ్వు అత్యంత సహజమైన వాటిని రిజెక్ట్ చేస్తున్నావు. ఇంకా నువ్వు ఏమైనా అసహజమైన వాటికి జరిగితే మానవ సంబంధాలు నువ్వు అసలు అంగీకరించగలవా? కరెంటు పోతే పర్సన్ అవుతారు, అసలు మనిషి పోతే ఇంకా అంగీకరించగలవా? స్నానం చేస్తుంటే నీళ్ళు ఆగిపోతే బకెట్ అంటారు. మీద కోపం ఈ మనుషులకి. సో ప్రకృతికి అర్థం చేసుకోవడం, ప్రకృతి తత్వాలతో నీకు పోరాటం లేదు. ఒక జెన్ స్టోరీ ఉంటుంది, నీకు గుర్తుందా? వర్షం జెన్ స్టోరీస్ ఏమన్నా టైసన్? నేను ఒకటి ఇక్కడే ఉండి కన్నమ్మా, నాకు జ్ఞానోదయం కావాలని ఉంది అంటాడు ఒకడు. అంటే నీ జ్ఞానోదయం అయిందా అని అడుగుతాడు గురువు. ఒక శిష్యుడు అడుగుతాడు, నాకు జ్ఞానోదయం అయింది అంటాడు. అంటే ఎట్లా అంటే నేను శరీరం కాదని తెలుసుకున్నా అంటాడు. అది ఎట్లా అంటే వర్షంలో నేను నాన్నప్పుడు గురువు చెప్తాడు, వర్షంలో నేను నానితే నా బాడీ నానుతుంది, నేను ఎప్పుడు నానని అంటాడు. ఒక శిష్యుడు అంటాడు, ఎవరి చోరు పూలు పెడుతున్నావు అంటే నేను చెప్పాను, ఆపే నీ ఇష్టం, నీకు హఠాత్తుగా అర్థం కావచ్చు. ఒకసారి వర్షంలో నడుస్తుంటాడు శిష్యుడు. అప్పుడు గురువు చెప్పిన మాట ఏందో తెలుసా? వర్షంతో నువ్వు పోరాడకు. అప్పుడు నేను చెప్పిన అర్థమవుతాను. అందరు పోరాడుతున్నారు, మనుషులతో పోరాడుతున్నారు, సిద్ధాంతాలతో పోరాడుతారు. అయ్యో వర్షం పడ్డది, దరిద్రం వర్షం ఇప్పుడే వచ్చింది, తలిపే చినుకులు పడుతున్నాయి. యూ డోంట్ యాక్సెప్ట్. చిన్న చినుకుని అంగీకరించలేను. బట్టలు పనికిరాని బట్టల కోసం వర్షం తిడతావా నువ్వు? జుట్టు రంగు పోతుందని అట్ట కాదు, జుట్టు హెయిర్ స్టైల్ పోతుందని అసలు వర్షం నుంచి పక్క వెళ్తున్నారు. ఇంకా చూసుకో. ఇంకా అప్పుడు అతను ఏం చేస్తుంటాడు, నడుస్తుంటాడు. సో మొట్టమొదటి పోరాటం ఉంటుందని చెప్పాడు కదా గురువు గారు. సో ఆ రోజు నుంచి పోరాటాన్ని ఆపేస్తాడు. ఎగ్జాంపుల్, పోతుంటే జారిపడ్డాడు, లేచి వెళ్ళిపోయాడు. దాని గురించి వ్యాఖ్య లేదు, భూమి తిట్టలేదు, తను తిట్టుకోలేదు. ఎందుకంటే అవన్నీ చేసినా నువ్వు లేపు దులుపుకోవాల్సింది, అదైతే ఫిక్స్ కదా. అట్లా ఒకరోజు తను ఏకాంతంగా నడుస్తుంటే వర్షం పడుతుంది. ఫస్ట్ టైం మన మామూలుగా వర్షం పడితే ఎవరైనా చెక్ చేసుకోండి, ఖచ్చితంగా బాడీ ముడుచుకుపోతుంది, ఇట్లా పరిగెడతారు, ఇట్లా అంటారు రకరకాల. అట్లా కాకుండా నువ్వు వర్షం పడనప్పుడు ఎట్టున్నావో వర్షం పడుతుంది ఒక్కసారి అట్లా ఉంటుంది. సో వర్షం పడకముందు నీ మానసిక స్థితి, నీ మీద వర్షం పడుతున్నప్పుడు నీ యొక్క అంతరంగ స్థితి మారనప్పుడు దానికి అంటుకోలే వర్షం అని అర్థం. ఆ స్థితికి తద్వారా ఏం జరుగుతున్నా లోపల చెదరని స్థితి ఒకటి ఉందని తెలిస్తే ఎన్లైట్మెంట్. అంటే నిరంతర కాంతి ఉందని ఎన్లైట్మెంట్. అసలు హ్యాపీనెస్ అనేది లేదు. తెలియక నిజంగా కేరింతలు పెట్టేవాడు లైఫ్ అంతా కేరింతలు పెడతాడు. ఆ వర్షంలో పావు గంటలో అయిపోతుంది. హ్యాపీనెస్ లేదా అంటే హ్యాపీనెస్ లేదు, ఆనందం ఉంది. అనవసరంగా చర్చలో పడాలి. ఇఫ్ యూ రియల్లీ సీ ఎగ్జిస్టెన్స్. నిన్న ఈరోజు ఒక చిన్న చర్చ జరిగింది మధ్యాహ్నం మీరు లేనప్పుడు. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం. యోగి వేమని అడుగుతాడు ఒక గురువు గారిని. అట్లా అడిగింది నన్ను. అంటే అన్న, నువ్వు నీళ్ళలో నిలబడి ఈ చెంబు నీళ్ళు తీసి అటుపక్క పోసావనుకో, ఎక్కడి నుంచి పోస్తున్నావు, ఎక్కడికి పోతున్నాయి అవి అంటే లేదు అక్కడే. మరి ఎక్కడి నుంచి వస్తలేం, మనం అక్కడక్కడే ఉన్నాం. నువ్వు బాడీ పరంగా చూస్తున్నావు కాబట్టి ఏదో వస్తున్నట్టు పోతున్నట్టు అనిపిస్తుంది. బాడీని దాటి వెళ్తున్న కొద్దీ ఏది ఎక్కడికి పోతలేదు, అంత అక్కడే. ఇంకోటి రూపాయి ఖర్చు లేదు. ఇప్పుడు ఇంకోటి చాలా కామెడీ తెలుసారా, ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్లో లేకపోతే పబ్బుల్లో అక్కడికి కూడా రెయిన్ డ్యాన్స్ చేస్తారు. ఆర్టిఫిషియల్ రైలు, రియల్ రైలు నానర్రా. నేనైతే చూడలే. డబ్బులు ఇచ్చిన అంటారు. ఏమో నాకు తెలియదు. దాన్నే మనసు చాలా ఇంటెలిజెంట్ కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పకూడదు. నాకైతే అంత తెలివి లేదు. అంటే ఏదో రైన్ అని అనుకొని పాటలు పెట్టుకుంటారు. అంటే అక్కడ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ముందే ప్రిపేర్ అయ్యి బట్టలు ఇట్లా మార్చుకొని పోతారు. ఏమో సరే వాటి
పిల్లల్ని చూస్తే చినుకులు పడ్డప్పుడు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు చాలా. కదా. చిన్ని చిన్ని ఆశ, చిన్నవాడి ఆశ, జాబిలిని తాకి ముద్దులిడాశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ, చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. ఏ రైన్ అంటే ఒక పాట గుర్తొచ్చింది, నేను పాడతా. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल. నువ్వు పాడాలి. నెక్స్ట్ कहता है दिल పాడు. कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं कहाँ है मंजिल. कहाँ है मंजिल. प्यार हुआ इकरार हुआ. నువ్వు ఇట్లనే ఉండు, ఇది అట్లా అటుపక్క షార్ట్ అన్నమాట, ఇట్లే ఉంటది. प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल. చెప్పాలనుకుంటున్నా. ఇంకెన్ని మొక్కలు ఉన్నాయి? ప్రకృతిని అంగీకరించకుండా ధ్యాన స్థితి ఒరిజినేట్ అవ్వదు. అసలు ఆధ్యాత్మికతలో లేదు. ఆధ్యాత్మికత అంటే ప్రకృతిని ఫస్ట్ రిజెక్ట్ చేయి. చెమటం చూసి ఇరిటేట్ కాకు, రిజెక్ట్ చెయ్యకు, చెమటం చూసి ఇరిటేట్ కాకు. ప్రకృతితో అనుసంధానమై జీవించాలి. జస్ట్ బట్టలే, ఇంకో అది 200 పెడితే ఇంకో బట్ట వస్తుంది. లేకపోతే ప్రపంచంలోనే గ్రేటెస్ట్ కోట్లు పెట్టినా వర్షం కొట్టించలేదు. రాదు, నీ వల్ల కాదు. అయ్యో పెద్ద పెద్ద హోమాలు చేస్తారు గీతతో. అవును, అది ఒక చిన్న ఏమంటారు అమీబా కనుక పోస్తే ఎంత ఉంటుందో అంత వర్షం కూడా పడదు. అవును అవును. ఓకే బాయ్ బేటా, పెడుతున్నా. నది ఎన్నాళ్ళై అందేలేక అన్నది నువ్వే అన్నా కూడా లేని నన్ను దిక్కులని ముక్కులని. కాదన్న నాడు నేనే లేను. అయ్యో ఇది ఎవరో పీకేశారు. పసుపు చూసావు కానీ ఎట్లా వచ్చింది? చాలా అందంగా. వా, పసుపు స్మెల్ వస్తుంది చాలా. అదే చిప్పర్ ఉంటుంది, తీసుకురా చిప్పరు. కానీ దీని పక్కన పెట్టచ్చు, పక్కన ఇక్కడ పెట్టదు. అక్కడ పెట్టేసి పసుపులకి వెళ్ళి భలే వెళ్ళింది మొలక.